నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. చట్టసభలు అంటేనే చాలా సీరియస్ డిస్కషన్స్ జరిగే సీరియస్ ప్లేస్. కానీ ఒక్కొక్కసారి అక్కడ కూడా కొన్ని సరదా సంభాషణలు జరుగుతుంటాయి. ఎప్పుడు సీరియస్ గా ఉండే ప్రజా ప్రతినిధులలోనే హాస్య చతురతకు అద్దం పడతాయి. అలాంటి సంఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో జరిగింది. ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్లో వయసు రీత్యా పెద్దవాళ్ళు ఎవరు అనే చర్చ జరిగింది. వారిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు అనే అంశం కూడా చర్చలోకి వచ్చింది. అసెంబ్లీ లాబీల్లో మినిస్టర్స్, ఎమ్మెల్సీల మధ్య జరిగిన ఈ చర్చ ఎంతో ఆసక్తిగా కొనసాగింది. కౌన్సిల్ ఇంటర్వెల్ సమయంలో బయటకు వచ్చిన వీరు లాబీల్లో కాసేపు నిలబడి సరదాగా ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ ముచ్చట్లలో ఏజ్ కి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. ప్రస్తుతం చట్టసభల్లో ఉన్న వారిలో ఏజ్డ్ పర్సన్స్ ఎవరెవరున్నారు అని ఆరా తీశారు. ఈ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ లో మినిస్టర్స్ లోకేష్, కేశవ్, అనిత, సవిత, ఫరూక్, సంధ్యారాణి పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రామ్ గోపాల్ రెడ్డి, శ్రీకాంత్, అనురాధ, గ్రీష్మ తదితరులు కూడా డిస్కస్ చేశారు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురించి చెప్తూ, బుచ్చయ్య తాత ఇప్పటికీ రంగురంగుల షర్టులతో కలర్ఫుల్ గా అసెంబ్లీకి వస్తున్నారు. నేను యూత్ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేస్తా అంటున్నారు అని లోకేష్ సరదా కామెంట్ చేశారు. ఆయన మాటలకు మిగతా మంత్రులు, ఎమ్మెల్సీలు అంతే సరదాగా స్పందించారు. దాంతో లాబీ అంతా ఆహ్లాదంగా మారిపోయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి ఇప్పుడు 85 ఏళ్లు దాటాయి. అయినా రోజు స్విమ్మింగ్ వ్యాయామం చేస్తున్నారు. ఫిట్నెస్ ను బాగా కాపాడుకుంటున్నారు అని పక్కనున్న వారు తెలిపారు. దాంతో అక్కడే ఉన్న మంత్రి ఫరూక్ కల్పించుకున్నారు. ఎంతో సరదాగా తన వ్యాఖ్యానం చేశారు. బుచ్చయ్య చౌదరి వరదరాజుల రెడ్డి కంటే వయసులో నేను చిన్నవాడిని అని ఫరూక్ అనడంతో అక్కడున్న అందరూ ఎంతో పాజిటివ్ గా స్పందించారు. ఇంతలో మళ్ళీ ఫరూక్ కలగజేసుకున్నారు. సీఎం చంద్రబాబు కంటే నేను 20 రోజులు చిన్నవాడిని అని ఫరూక్ చెప్పారు. మొత్తానికి చట్టసభలలోని కొందరికంటే ఫరూక్ వయసులో చిన్నవారు, ఇంకొందరికంటే పెద్దవారు. ఇలా వారి మధ్య సంభాషణ ఆద్యంతం ఆహ్లాదంగా కొనసాగింది. ఇలాంటి సన్నివేశంలో ప్రతిపక్షం కూడా ఉంటే బాగుండేది కదూ. ఎప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు ఇసురుకునే అధికార పక్ష సభ్యులు, ప్రతిపక్ష సభ్యులు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటే ఆ సన్నివేశం ఎంత బాగుంటుంది. అయితే ఈ సందర్భంగా మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. పెద్దలు సీనియారిటీ ఉంది కదా అని ఎప్పుడు వాళ్లే పోటీ చేస్తూ ఉంటే ఇక యువతరానికి అవకాశం ఇంకెప్పుడు వస్తుంది? వాళ్ళు కూడా ముసలి వాళ్ళు అయ్యే వరకు చట్టసభల్లోకి వెళ్లే అవకాశం ఇవ్వరా? అలా అని అందరూ యువతి యువకులే అయితే అది కాలేజీ అవుతుంది, కానీ చట్టసభ ఎలా అవుతుంది? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. అందుకే 10% వరకు సీనియర్లు, 90% వరకు యువత ఉంటే ఇద్దరి కలయికతో చట్టసభలు ప్రజా పాలనలో దూసుకుపోతాయి. ఒకప్పుడు అసెంబ్లీలోను, పార్లమెంట్ లోను ఇలాంటి సన్నివేశాలు ఉండేవి. రాను రాను రాజకీయాలలో సున్నితత్వం కనుమరుగవుతుంది. విధానపరంగా చేయవలసిన విమర్శలు పరిధిని దాటి వ్యక్తిగతంగా మారుతున్నాయి. దాంతో అభివృద్ధి, ప్రజల సంక్షేమం అనే అంశాలు పక్కకు పోయి వ్యక్తిగత విద్వేషాలు పెరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనం లేని వివాదాలను పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు చట్టసభలను ఉపయోగించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా సరదా సంభాషణలతో రిలాక్స్ అవ్వాలి. అలాంటి మంచి వాతావరణం మన ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లోనూ రావాలని మనమందరం కోరుకుందాం.